కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సంజమినిలో. అమ్మా అమ్మా అమ్మా, రాత్రి నిద్దట్లో నువ్వే అనుకోని రాత్రిపూట నేను పక్కనే ఉంటే నా ఒళ్ళో తలపెట్టుకొని పడుకోవడం దానికి చిన్నప్పటి నుంచి అలవాటు. అందుకే నేను ఇబ్బంది పెట్టినట్టుంది. సారీ పూర్ణ. బిడ్డను ఒళ్ళో పడుకోబెట్టుకుంటే ఏ తల్లికైనా ఆనందం కలుగుతుంది గాని ఇబ్బంది ఎందుకు అవుతుంది అత్తయ్య? నిద్ర చేయటం అయింది కదా, ఇంక వెళ్ళిపోదాం పదండి. లేదురా, నిద్ర చేశాం కదా, ఇక్కడ స్నానాలు అవి చేసి దేవుడి దర్శనం చేసుకుని మంగళహారతి ఇచ్చిన తర్వాత ఇంటికి బయలుదేరదాం. సరే లేవండి. లలిత, త్వరగా కాఫీయో టీయో తాగేసి రెడీ అయ్యి ఈ ఇంటికి రండి. అమ్మా, అవునరా, గుళ్ళో దేవుడికి మంగళహారతి ఇచ్చి వచ్చాం కదా, ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఇంట్లో పొంగలి చేసి దేవుడికి నైవేద్యం పెట్టాలి. ఏంటి అలా చూస్తున్నావు? అర్థం కాలేదా? లేదత్తయ్యా, తనిక్కడికి రావడం కాదు, నేనే ఆ ఇంటికి వెళ్తాను. ఇద్దరం కలిసి ఆ ఇంట్లోనే పొంగళ్ళు పెడతాం. అదేంటొదినా? ఆచారం ప్రకారం పెద్ద కోడలి ఇంట్లో కదా పొంగళ్ళు పెట్టాలి. ఆచారం అంటేనే ఆచరించదగింది అని, అందరికీ ఉపయోగకరంగా ఉండేది అని అర్థం. ఎక్కడ చేస్తే ఏంటి? అదేంటి, దేనికైనా పెద్ద చిన్న తేడా ఉంటుంది. పద్ధతులు ఆచారాలు పాటించాలని చెప్తూ ఉంటావు కదా, ఇలా మాట్లాడుతున్నావేంటి? మా ఇద్దరిలో ఎవరు పెద్ద ఎవరు చిన్నరా? అదంతా బయట చూసేవాళ్లకేమో, నేనెప్పుడూ అనుకోలేదు. తను కూడా అనుకుంటుందని నేను అనుకోవడం లేదు. ఇక నుంచి మా మధ్య అక్క చెల్లెళ్ళు అనే బంధం ఉంటుంది గాని పెద్ద చిన్న అనే తారతమ్యాలుండవు. మీ ఇంట్లోనే పొంగళ్ళు పెడతాం లలిత, సరేనా? ఈ రెండు కుటుంబాలు ఇలా కలవాలని చెప్పి గుళ్ళో పూజలు చేయించాం. అక్కడ పూజలో అపశృతి జరిగింది. రెండు కుటుంబాలు కలవాలని కొన్ని మనసులు ఆరాటపడుతున్నాయి. అదంతా భ్రమ. కానీ నీ మంచి మనసు ముందు ఆ అపశృతి నిలబడలేకపోయింది. నీ ఇష్ట ప్రకారమే ఆ ఇంట్లోనే పొంగళ్ళు పెడదాం. ఏంటల్లుడు, ఏం చేస్తున్నావు?
ఆ ఏంటి నోరు తెరవడానికి ప్రయత్నిస్తున్నావా ఆ? నీ అవస్థ చూస్తుంటే నిజంగా నాకు చాలా జాలేస్తుంది నాన్న. నాకు మాత్రం ఆనందంగా ఉంది. అదేంటి పెద్దమ్మ గారు, ఇంటలుడు నోరు పడిపోయి ఉంటే ఆనందంగా ఉందంటారేంటి? లేకపోతే ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు, చెవు దగ్గర జోరీగిలాగా. 2 రోజుల నుంచి ఇల్లంతా ఎంత ప్రశాంతంగా ఉందో చూడు. ఎప్పటికీ నోరు ఇలాగే ఉండిపోదు, ఏదో ఒక రోజు ఓపెన్ అవుతుంది, అప్పుడు చెప్తా మీ సంగతి. ఆ ఎందుకు బావా ఓ అలా సైకిల్ చేస్తూ తింటూ ఉంటావు? నీ డైలాగులు కూడా నేను చెప్తే బాగోదు. అవునన్నా, బిడ్డ పుట్టడానికి 9 నెలలు టైం పడుతుంది, పువ్వు పోయడానికి 1 రోజు టైం పడుతుంది, అలాగే నీ నోరు ఓపెన్ అవ్వడానికి 2 రోజులు టైం పడుతుంది. ఇంకా 1 డే ఉంది కదా, వెయిట్ చేయి. ఏమే లేరా, మనం కాసేపు వాడిని ఏడిపిద్దామా? మా నాన్న నేర్పిద్దామంటే నేను ముందే ఉంటాను కదమ్మా. ఓ జాను ఏంటి మావయ్య? ఎంత ఎదిగిపోయావమ్మా, ఎంత ఎదిగిపోయావా. ఇంకా నీ బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఆపు. ఆ, ఏం చేద్దామమ్మా? చెప్తానుండు. నిర్మలా, వస్తున్నామ్మా. ఏంటమ్మా? గొంతు తడారిపోయేలా ఉంది. మా ముగ్గురికి మంచిగా జ్యూసు చేసి తీసుకురాపో. సరే అమ్మా. ఆ? ఏంటండి మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదండి. నువ్వు ఆగలడు, ఎందుకు ఆయాసపడతావు? నేను చెప్తాను కదా నీ ఫీలింగ్స్ అన్ని. నిర్మల, తనకు కూడా జ్యూస్ కావాలంటే హ్మ్. అంతే కదా అల్లుడు? మొత్తం 4 జ్యూసులు పట్టరావే. సరే అమ్మా. పెద్దమ్మ గారు, బావకి నోరు ఓపెన్ అవడం లేదు కదా, జ్యూస్ ఎలా తాగుతాడు? తాగలేడు కాబట్టే కదరా చెప్పింది. జ్యూస్ వచ్చిన తర్వాత చూద్దు కాని. కానీ లాగు బావా, గుంజు. అంజీ ఆ, ఆహాహాహా. తీసుకోమ్మా. బావా ఎహె, ఆగ. నీకెందుకు జ్యూసు? తాగుతావా? ఏది ఒకసారి నోరు తెరు.